హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే బెండకాయ ఫ్రై రెసిపీ అన్నమాట. ఈ విధంగా తయారు చేయడం ఎలా అని చూపిస్తాను పదండి. మనం ఫస్ట్ బెండకాయలు అంతా తీసుకొని కడిగిన తర్వాత బాగా ఒక క్లాత్తో తూడ్చాలండి, లేకుంటే జిగిట జిగిట అవుతుంది. తూడ్చి కట్ చేసుకొని ఇప్పుడు కడాయి తీసుకున్నాక దాంట్లో నూనె వేసుకున్నాను, కరివేపాకు, మిరపకాయలు, ఇంకా ఇప్పుడు ఆనియన్ అనేది వేసుకున్నాను. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్ అనేది తీసుకున్నాను, కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ టిప్ అండి, మనం ఆనియన్స్లో ఎప్పుడైనా సరే సాల్ట్ వేస్తే తొందరగా అనేది ఆనియన్స్ అని కుక్ అవుతాయి. తర్వాతనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అదే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని వెంబడెంబడే వేసుకోవాలండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, తొందరగా మగ్గుతుంది కూడా. టమాటా వేసుకున్నాం కదా, టమాటాని వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే వేయండి, చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నా, నేను 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత ఇప్పుడు బెండకాయలు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కలపండి. ఇప్పుడు నేను మగ్గించుకుంటున్నా. మళ్ళీ ఒక 3-4 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. కొందరు వాటర్ వేయనండి, నేనైతే కొంచెం వేసాను అనమాట. జస్ట్ లిటిల్ బిట్ అంతే, ఎక్కువ వేయకండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము, మళ్ళీ కలుపుదామండి. చూడండి, ఈ విధంగా అయితే మనం కుక్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. చూడండి, మన బెండకాయ కర్రీ అయితే ఈ విధంగా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ ఉంటుందండి. హెల్దీగా ఈ రెసిపీ అయితే చపాతీలో కానీ అన్నంలో కానీ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. స్టే కనెక్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.